ఓం శ్రీ మహిషాసురమర్ధినీ దేవ్యై నమః. ఈరోజు శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారికి నిండు కుంకుమ రంగు లేదా ఎర్రని వస్త్రాలను ధరింపచేస్తారు. ఈమెకు చక్రబొంగలి, చింతపండు పులిహార నైవేద్యంగా నివేదన చేస్తారు. ఓం మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణ్మణి నూపురమేఖలా జనన రక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహారం చేసిన మహోగ్ర రూపం ఇది. సకల దేవీ దేవతల శక్తులన్నీ ఈమెలో మూర్తీభవించి ఉంటాయి. మానవ నేత్రంతో చూడటానికి సాధ్యం కాని దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలతో సింహవాహిని అయి ఈ తల్లి దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఈమె అనుగ్రహ భాగ్యం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే మహర్నవమిగా జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. ఈ రోజున చండీ సప్తశతీ హోమం చేసిన వారికి శత్రుభయం ఉండదు, అన్నిటా విజయం కలుగుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా. 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 ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. పానకం, వడపప్పు, గారెలు, పులిహోర, పాయసాన్నం నివేదన చేయాలి. అమ్మవారి స్వరూపంగా సువాసినులకు పూజ చేసి మంగళద్రవ్యాలు, పసుపు, కుంకుమలు, శక్తి కొద్దీ నూతన వస్త్రాలు ఇవ్వాలి.